ఈరోజు ఏం కూర చేస్తున్నావు? బీరకాయ రొయ్య పట్టు. బీరకాయ రొయ్య పట్ట. బీరకాయలు ఇగో ఇది రొయ్య పట్టు అంటారు. దీన్ని బాగా 5-6 సార్లు క్లీనింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇసుకునిద్ది. శుభ్రం క్లీన్ చేసుకొని ఇంకా అప్పుడు వండుకోవాలి. వండుకునేది ఎలాగో చెప్తా. అట్లా ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుకున్నది కనీసం 5-6 సార్లు అన్న కడగాలి. ఇక ఇలా అనేసేసి ఇలా పిండేసుకోవాలి. శుభ్రంగా కడగాలి. అయితే ఇంక దీనికి ఏమి తోక అయ్యాక తీసేది ఏమి ఉండదు, కానీ శుభ్రం క్లీనింగ్ చేసుకోవాలి అంతే. అలా కానీ చాలా మంచిది రొయ్య పొట్టు వాటికి. పొయ్యలు తీసుకొని కట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మన ఇష్టం, 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగిపోయింది అంటే దాంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాం, రొయ్య పొట్టు వేసేస్తున్నాం. ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, ఊరకొట్ట కొద్దిగా తాలింపులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వాసన వచ్చిందని. ఇలా ఒక్క నిమిషం వేసుకుంటే చాలు. కొంచెం సాల్ట్ ఉప్పు ముక్కలు వేసేసుకొని ఇలా నలుపుకుంటే ఏంటంటే ముక్క కొంచెం నలిగిద్ది, తొందరగా ఉడికిద్ది. అంటే ఇది ఒక చిట్టక అలాగా చెబుతున్నాను. ఇలా ఉప్పేసేసి కొంచెం మ్యాష్ చేసేసానుకో మనకి ఎక్కువ నూనె కూడా పట్టకుండా ఈ నీరు మీద ఉడికిపోయింది. నేను అలా రొయ్య పొట్టు ఫస్ట్లో నూనెలో ఎందుకు వేసానంటే స్మెల్ వాసన అది రాకుండా ఉండదని వేసా. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు బీరకాయ ముక్కలు అన్నీ వేసినాక అప్పుడు రొయ్య పొట్టు వేస్తారు. నేనంటే నీసు వాసన అనేది రాకుండా ఉండదని ముందరగా వేసుకున్నాను. ఇందాక బీరకాయలు పిండుకున్నాం కదా, ఆ పాటని వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకున్నాము కదా. ఇదిగో ఇప్పుడు సగం బట్ట ఉడికింది, ఇంకా ఉడకాలి, మగ్గితే అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. నేను మట్టికి 2 స్పూన్లు వేసుకున్నాను, కుక్కర్ వేసుకుంటున్నాను. ఉప్పు మట్టికి కొంచెం తగ్గించేసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు కాబట్టి చాలా తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఇందాక బీరకాయలు వేసా కదా. అలా బీరకాయ వాటర్తోనే చాలా వరకు ఉడికిపోయింది. మనకు ఆల్రెడీ బీరకాయ వాటర్ ఉంది కాబట్టి ఎంత కొంచెం పోస్తున్నా, ఆ వాటర్ చాలు. బీరకాయ రొయ్య పొట్టి కూర రెడీ అయింది.
ఇంకా మనకు ఒక 5 నిమిషాలు అంటే ఇది బాగా దగ్గర పెడితే ఇంకా కూర అయిపోయినట్టే. చూస్తాను కుదురు కలర్ఫుల్గా ఎట్టుందో. ఇదిగా కూర అయిపోయింది. ఎమ్మి రొయ్యి పట్టు బీరకాయ కూర రెడీ అయిపోయింది. తింటుంటే ఉండిద్ది చూడండి. దీంట్లో ఒక మసాలా లేదు, ఏం లేదు, ఎంత తిన్నా హాయిగా ఉండిద్ది. మనకు కొంచెం మీకు గుజ్జుగా కావాలంటే కొంచెం నీరు ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. నేను ఇలా తీసేసాను. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. సరే అండి, ఉంటానండి. రొయ్యి పొట్టు బీరకాయ రొయ్యి పొట్టు కూర రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి.